హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం వివో V70 ఎలైట్ వర్సెస్ OnePlus 13s కంపారిజన్ అనేది చూద్దాం. ఈ రెండు ఫోన్స్ వచ్చేసరికి మనకి డిజైన్ అనేది రెండు ఆల్మోస్ట్ ఐడెంటికల్ డిజైన్తో వస్తున్నాయి. బోత్ ఫోన్స్లో ఫ్లాట్ ఎడ్జెస్, అలాగే రౌండెడ్ కార్నర్స్, అలాగే మనకి స్క్వేర్ కెమెరా డెకోతో వస్తుంది. ఈ రెండు మనం డిజైన్స్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమింగ్తో వస్తుంది బోత్ ఫోన్స్లో. అలాగే మనకి అల్యూమినియం ఫ్రేమింగ్ వల్ల గుడ్ హ్యాండ్ ఇన్ ఫీల్ రావడానికి, అలాగే మ్యాట్ ఫినిష్తో డిజైన్ అయ్యి వస్తుంది బోత్ ఫోన్స్లో, ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ మార్క్స్ అనేవి అవాయిడ్ చేయడానికి. అలాగే వివో V70 ఎలైట్ వచ్చేసరికి మనకి మోర్ డ్యూరబుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇది IP68, IP69 వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. అలాగే మనకి OnePlus 13 వచ్చేసరికి ఇది ఓన్లీ IP65 రేటింగ్తో వస్తుంది. పైగా ఇది ఓన్లీ మైనర్ వాటర్ స్ప్లాషెస్ నుంచే ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. బోత్ మనకి హ్యాండిల్ చేయడానికి చాలా కంఫర్టబుల్, అలాగే స్లిమ్ ఏజ్ ఫోన్స్తో వస్తున్నాయి. అలాగే లైట్ వెయిట్ ఫోన్స్ ఆర్ మోర్ హ్యాండీ టు క్యారీ. అలాగే మనకి డిస్ప్లే పరంగా చూస్తే వివో V70 ఎలైట్ వచ్చేసరికి మనకి 6.59 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే 194 గ్రామ్స్ వెయిట్తో వస్తుంది. వేరేస్ OnePlus 13 వచ్చేసరికి మనకి 6.32 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. అలాగే 185 గ్రామ్స్ వెయిట్తో వస్తుంది. ఈ వివో V70 ఎలైట్ అనేది స్లైట్లీ స్లిమ్మర్, జస్ట్ థిక్నెస్ 7.59 mm, దెన్ ఆఫ్ 8.2 mm. మనకి అపార్ట్ ఫ్రమ్ సైజ్ మనకి డిస్ప్లే అనేది ఆల్మోస్ట్ ఐడెంటికల్గా ఉంటుంది రెండు ఫోన్స్లో. బోత్ ఆర్ AMOLED డిస్ప్లేస్, 10-bit కలర్ డెప్త్ వస్తుంది. అలాగే 1.5K రిజల్యూషన్ వీడియోతో వస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే మనకి డిస్ప్లేస్ అనేవి ఐడెంటికల్గా ఉంటాయి బోత్ దాంట్లో. అలాగే వివో V70 అనేది మనకి మోర్ బ్రైట్నెస్గా వస్తుంది, ఎందుకంటే 1800 నిట్స్ పీక్తో వస్తుంది. అదే OnePlus 13 వచ్చేసరికి మనకి ఇది 1600 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. అలాగే మనకి OnePlus 13s వచ్చేసరికి రిఫ్రెష్ రేట్ అనేది మనకి చాలా లోకి వెళ్తుంది. అది ఎంతలో కంటే 1 Hz దాకా వెళ్తుంది డిస్ప్లే అనేది ఐడియల్గా ఉన్నప్పుడు, అలాగే బ్యాటరీ కన్జర్వ్ చేయనప్పుడు. అదే వివో V70 ఎలైట్ వచ్చేసరికి మనకి రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మనకి 60 Hz డీపెస్ట్ 60 Hz లోకి వెళ్తుంది. అలాగే నెక్స్ట్ మన ఎలిమెంట్ వచ్చేసరికి కెమెరా. ఈ వివో V70 ఎలైట్ అనేది మనకి మోర్ ప్రామిసింగ్గా ఉంటుంది కెమెరా విషయంగా వస్తే, ఎందుకంటే ఈ Zeiss 50MP OIS కెమెరాతో వస్తుంది. అలాగే మనకి Zeiss 8MP అల్ట్రా వైడ్ కెమెరా, అలాగే Zeiss 50MP 3x OIS టెలిఫోటో సెన్సార్తో వస్తుంది. అలాగే మనకి ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి 32MP Zeissతో వస్తుంది, 50MP Zeissతో వస్తుంది. అలాగే మనకి OnePlus 13s వచ్చేసరికి మనకి 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటుంది. అలాగే డ్యూయల్ కెమెరా సెటప్ వచ్చేసరికి మనకి 50MP OIS ప్రైమరీ సెన్సార్, అలాగే మనకి 50MP టెలిఫోటో లెన్స్తోనే వస్తుంది. ఇందులో నో OIS సోనీ సెన్సార్. అలాగే మనకి ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి 32MP వస్తుంది. ప్రాసెసర్ పరంగా వస్తే రెండు మనకి సేమ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 సిరీస్ చిప్ సెట్తో వస్తుంది, విత్ అప్ టు 12GB LPDDR5X ర్యామ్తో వస్తుంది. వివో V70 ఎలైట్ అనేది మనకి స్లైట్లీ ఓల్డర్ సబ్ ఫ్లాగ్షిప్తో వస్తుంది, ఎందుకంటే ఇది మనకి వచ్చేసరికి 256GB UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. అలాగే OnePlus 13s వచ్చేసరికి మనకి న్యూయర్ ఫ్లాగ్షిప్తో వస్తుంది. ఇది అలాగే 8 చిప్ ఎలైట్తో వస్తుంది, మనకి అప్ టు 512GB UFS స్టోరేజ్ 4.1తో వస్తుంది. అలాగే మనకి ప్రాసెసింగ్ పరంగా వస్తే మనకి OnePlus అనేది చాలా కన్సిస్టెంట్గా ఫ్లూయిడ్గా ఉంది, వేరేస్ వివో V70 ఎలైట్ అనేది మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ అప్పుడు చాలా స్లోగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ పరంగా వస్తే మనకి వివో V70 ఎలైట్ Android 16 బేస్డ్ వర్జన్ OS 6తో వస్తుంది. అలాగే OnePlus 13s వచ్చేసరికి మనకి Oxygen OS 15 విత్ Android 15 వర్షన్తో వస్తుంది. బ్యాటరీ పరంగా వస్తే మనకి OnePlus 13 అనేది
బోస్టర్స్ 5850 mAh లిథియం అయాన్ బ్యాటరీ, అలాగే వివో V70 Lite అనేది మనకి మోర్ బ్యాటరీతో వస్తుంది విత్ 6500 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వివో V70 Lite వర్సెస్ OnePlus 13 కంపారిజన్. రెండు ఫోన్స్ అనేవి సిమిలర్గానే ఉన్నాయి, కాకపోతే కొద్దిగా ఐడెంటికల్ ప్రాపర్టీస్ కొద్దిగా చేంజ్ అయినాయి అంతే. మనకి బోత్ ఫోన్స్ అనేవి చాలా స్లిమ్గా అలాగే మ్యాట్ ఫినిష్తో వస్తున్నాయి. సో ఈ రెండు ఫోన్స్లో ఏది బెస్ట్ అని మీరు డెసిషన్ తీసుకొని ఫోన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్. బాయ్.